ఇతను ఫోటోని ఇంట్లో పెట్టి ఆడపిల్లలకి ఇలాంటి వాడు ఉంటాడమ్మా, ఇలాంటి వాళ్ళతో మీరు ఫైట్ చేయాలని చూపించాల్సిన దారుణమైన పరిస్థితి వచ్చిందా? సమాజాన్ని ఇంకా చాలా రకాలుగా అప్రమత్తంగా చేయాల్సిన అవసరం ఉంది. వీడే కాదు, వీళ్ళంటి దుర్మార్గుల గురించి ఇంకా మాట్లాడాలి. మీడియా ఏంటి, పౌర సమాజం ఏంటి, ఎవరైనా. ఇక రాఘవకు వస్తే అసలు ఏ రాజకీయ బలం అండదండలు చూసుకునే రాఘవ ఇట్లా రెచ్చిపోయాడు అనేది మనం ప్రధానంగా మాట్లాడుకోవాలి. 2006 నుంచి వాళ్ళ తండ్రి అక్కడ రాచరికం ఏకఛత్రాధిపత్యంలాగా అంటే అధికారంలో ఉన్నాడు. 2006 నుంచి కొనసాగుతున్నాడు. ఏ పార్టీ అధికారంలో ఉంటే ఆ పార్టీలోకి వస్తాడు. ఒక రకంగా చెప్పాలంటే మొన్న చివరి 2018 ఎన్నికల్లో టీఆర్ఎస్యేతర పార్టీల ఓట్లన్నీ తీసుకుని టీఆర్ఎస్ ఓడించి టీఆర్ఎస్ మినహా అన్ని పార్టీల ఓట్లు కూడా మూట కట్టుకున్నాడు. ఎట్లా అంటే, నాకు ఇది చివరి అవకాశం, నేను ఇక మళ్ళీ భవిష్యత్తులో పోటీ చేయబోను, ఇక నాకు ఈ చివరి అవకాశం కాబట్టి మీరు అందరూ నాకు మద్దతు ఇవ్వండి అని తిరిగాడు. కొత్తగూడెం ప్రాంతాల్లో ఎలా క్యాంపెయిన్లు చేశాడో ఆ ప్రాంతంలో సంబంధాలున్న రాజకీయ పార్టీలు, ప్రజా సంఘాలున్నా తెలుస్తాయి. అట్లా చెప్పుకుని ఇది చివరిసారి అని కొంత సానుభూతి ఓట్లు, నేను కొత్తగూడెంకి చాలా సేవ చేశాను, ఈ నియోజకవర్గాన్ని అభివృద్ధి చేశాను, నాకు మళ్ళీ అవకాశాలు ఇవ్వండి అని చెప్పడం. ఒక విషాదం ఏంటంటే, అది ఏజెన్సీ ప్రాంతం, ఆదివాసీ ప్రాంతం. అక్కడ ఒక ఆధిపత్య కులానికి చెందిన ఆ ప్రాంతపు కులం కాదు ఇతనిది, ఒక ఆధిపత్య కులం. ఇట్లాంటి దోపిడీ కులానికి వర్గాలకు చెందినటువంటి వాళ్ళు కొంతమంది, ఆ కులంలో అందరూ ఉన్నారా అని కాకపోయినప్పటికీ ఆ కులాలు దోపిడీ కులాలు, ఆధిపత్య వర్గాలు, వాళ్ళు ఆ ప్రాంతంలో తమ ఆర్థిక బలం అర్థబలం పెంచుకోవడానికి ఏమైనా చేస్తారు అనడానికి వనమా జీవితం మనకు అనిపిస్తుంది. అతనేమో నా ప్రాంతం వాడ, అక్కడ 1/70 ఉంటుంది, 5th షెడ్యూల్ ఉంటుంది, ఎన్నో అటవీ చట్టాలు ఉంటాయి, అన్నీ పక్కన పెట్టి వీళ్ళందరూ కూడా ఏలడానికి, ఆ ప్రాంత ప్రజల్ని దోచిపెట్టడానికి చర్ల చిట్టిని చంపిన అభియోగం ఇతని మీద ఉంది, ఒక ఆదివాసిని చంపిన అభియోగం ఉంది, రాఘవేంద్రరావు మీద. సరే, అతని వస్తాను నేను. వనమా వెంకటేశ్వరరావు మీద కూడా అనేక ఆరోపణలు ఉన్నాయి. కొడుకు చేసిన తప్పుకి తండ్రిని నిందించాలా అన్న ప్రశ్న కూడా కొంత దానికి కూడా మాట్లాడతా అండి. నేను ఒకటి, వనమా వెంకటేశ్వరరావు అసలు వీళ్ళకున్న నైతికత ఏంటి అనేది నా ప్రశ్న. ఒక ఆదివాసీ ఏజెన్సీ ప్రాంతాల్లో ఏ నాయకులను అభివృద్ధి చేయాలి, ఆ ప్రాంత మెజారిటీ ప్రజలకు సంబంధించిన ప్రాతినిధ్యాన్ని కల్పించేలాగా ఉండాలి. అట్లా లేదు, ఎక్కడి నుంచో వచ్చిన వలస కులాలు ఇవి, ఆధిపత్య కులాలు. వీళ్ళు అక్కడ భూములు కబ్జాలు చేసుకుని అక్కడ ఆస్తులు పెంచుకుని ఆస్తులతోటి వీళ్ళు రాచరిక అధికారంలోకి వస్తున్నారు. అధికారంలోకి వచ్చాక ఇక వీళ్ళ కుటుంబాలు కూడా ఏళ్తాయి. వీళ్ళు వచ్చి ఏలడమే కాకుండా, ఇక రాఘవ సంగతే తీసుకుందాం. అతను నిజాయితీపరుడైతే, నిజంగా నియోజకవర్గాన్ని అభివృద్ధి చేయాలనుకుంటే, సేవ చేయాలనుకుంటే, కొడుకు అరాచకాలు తెలవని అమ్మాయి కూడా ఒక నియోజకవర్గ ప్రజాప్రతినిధి 2006 నుంచి కంటిన్యూగా ఆ ప్రాంతానికి ప్రాతినిధ్యం వహిస్తున్న వ్యక్తి, కొత్తగూడెంకి. నేను అడుగుతున్నాను, నీకు తెలీదా నీ కొడుకు చేసే అరాచకాలు? 1, 2, 100 ఎన్ని ఆస్తుల వ్యవహారాల్లో, ఎంతమంది వివాదాల్లో, కుటుంబ వివాదాల్లో, ఆస్తుల వివాదాలు ఇతను తలదూర్చాడు. మా దృష్టికే కొన్ని వచ్చాయి. గతంలో ఒక ఘటనలో నాకు చాలా బ్లడ్ బాయిల్ అయిపోయి, ఒక అమ్మాయి పెళ్ళి జరగబోతుంది. అక్కడ ఎలక్ట్రిసిటీ ఎంప్లాయ్, అతను చాలా మంచి పేరున్న వ్యక్తి. పెళ్ళి కుదిరింది, పెళ్ళి జరగబోతుంటే ఇంకా 2 రోజుల్లో పెళ్ళి ఉందనంగా ఎవరినో కుటుంబానికి చెందినటువంటి ఒక అబ్బాయిని, వీడి ఫ్రెండ్స్, వీడికి ఒక గ్యాంగ్ ఉంటుంది ఇప్పుడు ఆ తొట్టి గ్యాంగ్. గత 5 రోజులు ఎవరు వాడి గ్యాంగ్ గురించి మాట్లాడగానే గట్టిగా మాట్లాడి అతనికి ఒక గ్యాంగ్ ఉంటుంది, వాళ్ళని కూడా అరెస్ట్ చేయాలని నేను మొదటి రోజు ఈ ఘటన గురించి మాట్లాడుతూ ఒక ఛానల్లో మాట్లాడాను. ఆ రోజు చేశారు, 5 చేశారు. నేను ఆ రోజు నుంచి కూడా అతనితో పాటు ఆ గ్యాంగ్ అంతా పట్టుకుని ప్రశ్నించాలని అంటున్నా. ఈ గ్యాంగులు ఏం చేస్తారు, ఎక్కడ పడితే అక్కడ వీళ్ళు అడ్డాలు పెడతారు, తాగుతారు, తిరుగుతారు, ఆడవాళ్ళని చెడాయిస్తారు, భయభ్రాంతులకు గురి చేస్తారు. నెల రోజుల క్రితం బంజారా కమ్యూనిటీకి చెందిన పద్మ ఏడ్చుకుంటూ కంప్లైంట్ ఇచ్చింది. పోలీసులు ఏం చేశారు? వనమా వెంకటేశ్వరరావుకి తెలీదా? 1, 2 ఒక శిరోముండనం కేసులో అతను నిందితుడు. గతంలో 307లో ఉన్నాడు, గతంలో 306లో, 7లో ఎన్నిట్లలో లేడు అతను. అంటే ఎన్ని నేరాలు ఉన్నాయి అతని మీద, ఎన్ని నేరారోపణలు ఉన్నాయి, ఎంతమంది కంప్లైంట్ చేశారు?
ఇప్పుడు శ్రావణి గారు చెప్తారు, నేను చెప్పక్కర్లేదు మలిపెద్ది వెంకటేశ్వర్లు గురించి. నేనేమంటున్నానంటే ఆస్తుల వ్యవహారాల్లో అతను జోక్యం చేసుకున్న దాఖలాలు ఉన్నాయి, అతని మీద కంప్లైంట్స్ ఉన్నాయి, అతను అనేక వివాదాల్లో దూర్చినటువంటి సంఘటనలు ఉన్నాయి. మరీ ముఖ్యంగా ఈ 4 ఏళ్లలో పెరిగిందండి, అది కూడా మనం గమనించుకోవాలి. ఎందుకు ఏం చూసుకుని ఈ 4-5 ఏళ్లలో ఇంకా పెంచాడు అతను? ఒక్క నిమిషం, వాళ్ళ బాబాయ్ ఉన్నారండి ఎడవల్లి కృష్ణ, ఆయన కాంగ్రెస్ లీడర్ కూడా స్వయంగా వనమాల వెంకటేశ్వరరావు గారికి తోడు. అతని గురించి విమెన్ యాంగిల్లో కూడా మాట్లాడాలండి కృష్ణ గారు.